హలో హాయ్ అండి. ఈరోజు వచ్చేసండి 3వ రోజు అండి, విగ్రహ ప్రతిష్టాపన రోజు అండి. మార్నింగ్ 6:30 కల్లా వచ్చిందండి. 6:35కి విగ్రహ ప్రతిష్టాపన. ఇప్పుడైతేనండి స్వామివారు ముందు యంత్రాలన్నీ కలిపండి అక్కడ విగ్రహ ప్రతిష్టాపనలో వేస్తారండి. నవధాన్యాలు, యంత్రాలు, నవరత్నాలు ఇవన్నీ చూసేయండి. ఎలా ఉందో వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలా ప్రారంభానికి ముందు గుమ్మడికాయ కొట్టండి, తర్వాత పంచలోహాలన్నీ వేస్తారు, చూసేయండి. ఉపశమనం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఫస్ట్ భాగం ఉండి యంత్రాలు, నవరత్నాలు, నవధాన్యాలు ఇవన్నీ వేసేసే కానండి జంటల వారీగా ఎవరు భార్యాభర్తలు ఇద్దరు వచ్చి అక్కడైతే మొక్కుకోవాలండి. ప్రతి జంట మొక్కుకునండి అమ్మవారి దీవెనలు అయితే తీసుకోవాలండి. ఓకేనండి, చూసేయండి మొత్తం వీడియో. ప్రతి జంట వచ్చండి అమ్మవారికి మొక్కుకుని ఇక్కడి నుంచి అయితే వెళ్తారండి. చాలా బాగా జరుగుతుందండి విగ్రహ ప్రతిష్టాపన. కరెక్ట్గా 6:35కే విగ్రహ యంత్రాలు అయితే పెట్టారండి టయానికి. ఓకేనండి, మొత్తం వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయండి. పూర్ణాహుతి నెక్స్ట్ అండి కార్యక్రమం. అది అయిపోయాక మనకి విగ్రహాన్ని అయితే పెడతారండి లోపల, అది కూడా చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకేనండి, మేము కూడా అమ్మవారికి దండం పెట్టుకుంటామండి. అక్కడ నవరత్నాలు, నవధాన్యాలు అన్నీ అయితే ఇచ్చేస్తామండి. మనం పట్టుకెళ్ళినవన్నీ ఇచ్చేసండి అమ్మవారిని అయితే మొక్కుకుందామండి. ఓకేనండి, వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి ప్లీజ్ అండి. శివ అన్నట్టు నాకు ఇక్కడ ఉండి నాకు అన్నయ్య వస్తాడు బంద్ చేసి శివ వచ్చేమ్మా, అన్ని దగ్గరికి వచ్చేమ్మా, నేను వెళ్ళిపోతాను.
బయట ఉన్నాడా మల్లి బాబు ఇంకా దంపతులు ఇక్కడ జన్మపెడుతున్నాడు పోషమకి జన్మపెడుతున్నాడు మధ్యస్థానాలకు తినాయి అక్కడ జన్మపెడుతున్నాడు పోషణ